హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం స్పైసీగా అలాగే టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీని నా స్టైల్లో ట్రై చేసి చూడండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఫస్ట్ టైం ట్రై చేసినా సరే టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి కాస్త వేడెక్కగానే నేను ప్లేట్లో చూపించినటువంటి హోల్ గరం మసాలాని అలాగే అరచెక్క ఎండు కొబ్బరి ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వేసుకున్నటువంటి ఎండు కొబ్బరి అనేది కాస్త లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి 2 చిన్న సైజులో ఉన్నటువంటి బిర్యానీ ఆకుల్ని అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు యాడ్ చేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే ఇందులోకి 4 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చీలను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను యాడ్ చేసుకున్న వెంటనే మంటని హై ఫ్లేమ్లోకి మార్చుకొని కలుపుకుంటూనే ఉల్లిపాయలు లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కేజీ మటన్ని ఇప్పుడు యాడ్ చేసుకుందాము. మటన్ యాడ్ చేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మటన్ని బాగా ఫ్రై చేసుకున్నామంటే మటన్ అనేది వైట్ కలర్లోకి మారిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కారం అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కాస్త ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్నటువంటి ఉప్పు కారం పసుపు అనేది మటన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని మటన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులోకి 3 మీడియం సైజులో ఉన్న టమాటాల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నటువంటి టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూనే టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు సాఫ్ట్గా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలాని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్నటువంటి మసాలా మటన్ ముక్కలకు మొత్తం బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు మటన్ని ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసి మంటని హై ఫ్లేమ్లోకి మార్చి మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్ గ్రేవీ యొక్క కన్సిస్టెన్సీ కాస్త థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ గ్రేవీ యొక్క కన్సిస్టెన్సీ ఇలా వచ్చినప్పుడు ఇందులోకి ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ టైంలో వేసుకుంటే మటన్ కర్రీ అనేది మంచి ఫ్లేవర్ఫుల్గా అలాగే టేస్టీగా ఉంటుందండి. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలాని మిక్సీ పట్టేసి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం స్టార్టింగ్లో కూడా కాస్త వేసుకున్నాము, చూసుకొని వేసుకోవాలి. హోల్ గరం మసాలాని యాడ్ చేసుకున్నాక 1 నుంచి 2 నిమిషాల పాటు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసి కడాయి పైన మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో మార్చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నుంచి 15 నిమిషాల పాటు మటన్ ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు మటన్ని ఉడికించుకున్నాక కాస్త కొత్తిమీర జల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా అలాగే ఫ్లేవర్ఫుల్గా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.